జానక్యాః కమలామలాంజలిపుటీయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః న్యస్తాశ్యామ కాయకాంతకలితాయా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా శుభమస్తు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈనాడు ప్రతి వివాహ పత్రిక మీద కనబడేటువంటి అతి ముఖ్యమైన శ్లోకం. సీతారామ కళ్యాణంలో అక్షతారోహణ సందర్భంలో రాముల వారి చేతిలో ఉన్నటువంటి మామూలుగా ముత్యాలు నీలంగా మారటం, సీతమ్మ వారి చేతిలో ఉన్న నీలాలు పోసినట్టు ముత్యాలు పగడాలుగా మారటం. ఈ అద్భుత వర్ణంలో అర్థం, అసలు ముత్యాలు తెల్లగా ఉంటాయి, అయితే నీలమేఘశ్యాముడు కనుక ఆయన చేతిలోకి రాగానే నీలంగా మారుతాయి. ఆమె అమ్మవారు గనక, ఆ కమలాక్షి గనక ఆ కమలదాక్షిలో కమలం రంగులోకి మారుతాయి. మళ్ళా వాళ్ళ తలల మీద పోయగానే, ఆ మస్తకాల మీద పోయగానే రంగులు మారి కింద పడగానే మామూలు ముత్యాలుగా మారుతాయి. కళ్యాణం కమనీయం జీవితం. ఎవరి జీవితంలోనైనా ముఖ్యమైన సన్నివేశం వివాహం. వివాహ సందర్భంలో అతి ముఖ్యమైనది అక్షతారోహణం. అంతకుముందు చాలా చాలా విషయాలు ఉంటాయి. వివాహాల్లో చేసే ప్రతి ఘట్టంలోనూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకుంటాయి. హస్తమస్తక యోగం అని చెప్పి తలకాయ మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక విద్యుత్ఘాతం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఆకర్షణీయ సంకేతాలు ఏర్పడతాయి. ఇకపోతే సీతారామ చరిత్రలో మనం రామాయణం రాసేటప్పుడే రామాయణం, పులస్త్య కథ, సీతాయనం అని 3 రకాల పేర్లు పెట్టారు. వీటిలో మానవతా విలువల్ని ప్రత్యేకంగా భద్రపరిచి అమలుపరిచి నలుగురికి ఆదర్శంగా ఉన్న రాముల వారి యొక్క జీవితంలో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వాటికి ఎక్కువగా పెద్దపీట వేశారు. సత్యానికి కట్టుబడ్డ రాములు వారు, ధర్మం అనే చట్టంలో బిగింపబడ్డ రాములు వారు, ధర్మం అనే తర్వాతే తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, ఏ ఇతరులైనా అని చెప్పి ధర్మస్థాపకులు పోసుకున్నటువంటి ప్రత్యేక అవతారం. సత్యం, ధర్మాన్ని నమ్ముకుంటే మనిషికి ఖచ్చితంగా మిగిలేది శాంతి. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ హింసకు తావుండదు. ఎక్కడ హింస ఉండదో అక్కడ ప్రేమకు పెద్దపీట వేస్తారు. కానీ ఈనాటి వ్యవస్థల గురించి, దీని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ప్రతి విషయంలోనూ భయంకరమైనటువంటి భయోత్పాదక సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను, గృహవ్యాప్తంగాను చూస్తున్నాం. అరాజకం పెరిగిపోయింది, అనారోగ్యాలు పెరిగాయి. దానికి విషయం అయితే చెప్తున్నాం, కానీ మూల కారణం స్వాధ్యాయాభ్యాసం కరువే. అందువలనే ఎలా మాట్లాడాలి, ఎలా తిరగాలి, ఎలా సంచరించాలి, ఏ రకమైన తిండిని తినాలి, వీటన్నింటికీ సమాధానమే ద్వాపర యుగంలో తర్వాత జీవితంలో చేసినటువంటి గీతాగానం. చిన్నప్పుడు కృష్ణుడు వేణుగానం, ఆఖరులు గీతాగానం. ఈ గీతాగానంలో ఎలా మాట్లాడాలంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపయుచ్యతి. కొందరు మాట్లాడుతుంటే మనం గంటల తరబడి వింటాం, దానికి ఆకర్షణీయం అవుతాం. వారిలో మాట్లాడే తీరులో ఉద్వేగం ఉండదు. పైగా త్రికాలాల్లో ఉండే సత్యం ఈయన చెప్పేది నిజమే అనిపించేట్టుగా ఉంటుంది. అందువల్ల ఆ వాక్యం ఇంకా నలుగురు హితము కోరేటట్టుగా ప్రియం, హితం ఉంటుంది.
దీనికి కారణం ఏంటంటే స్వాధ్యాయాభ్యసనం. స్వాధ్యాయాభ్యసనం అంటే ఏమిటి? రామాయణ మహాభారత గ్రంథాలను తెలుసుకోవటం, నీతివంతమైనటువంటి జీవితానికి అవి బాంధేస్తాయి. ఇక భాగవతం అయితే పంచమ వేదం. మరి భాగవతం పదే పదేనండి, భాగవతం భాగవతం భాగవతం. అక్కడికి ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా మనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటని మనమే తెలుసుకుని వాటిని సరి చేసుకుని మనం సరి చేసుకోవడమే కాకుండా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దగలిగితే నవ సమాజంలో హింస రహిత సమాజం వస్తుంది. తద్వారా ఎన్నో సాధించవస్తుంది. అందువల్ల అన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలి. తినే తిండిలో శ్రద్ధ, మాట్లాడే మాటలో శ్రద్ధ, నలుగురితో ప్రవర్తించేటప్పుడు శ్రద్ధ. ఈ ప్రవర్తనలో పరివర్తన రావాలంటే మనతోనే ప్రారంభం అవ్వాలి. ఏదో విషయాన్ని సేకరించి 4 పుస్తకాలు చదవటం కాదు. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ సాధించింది ఏదో మార్పు మనతో ప్రారంభమైతే ట్రాన్స్ఫర్మేషన్. కనుక ఎన్ని రకాలుగా ఎన్ని గ్రంథాలైనా ఎన్ని మత గ్రంథాలైనా బోధించేది ఇదే. దీన్ని అమలు చేయడంలో ఉంది కానీ కేవలం వాచా పాండిత్యం కాకుండా అనుష్ఠాన పాండిత్యాన్ని పెద్ద పీటయాలని చెప్తూ ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంలో నాకు తోచినటువంటి విషయాలు చెప్పాను. దాన్ని మీరు చక్కగా సాదరించి ఆస్వాదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 శాంతి.